నీ ప్రేమను బట్టి, నీ దయను బట్టి వందనాలు నాయన. ప్రభా, నీ సన్నిధిని మా తోడుగా ఉంచండి. వెనుగల చెవులు గ్రహించుకునే హృదయాన్ని మీరు మా దయచేయండి ప్రభా. నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. ఈ పునరుద్ధాన దినమందు మాతో మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభా. మీరు మాట్లాడితే మాకు మేలు ప్రభా. ఈరోజు పరలోకం నుంచి నీ వర్తమానం మాకు అందించండి. మీ వాక్యాన్ని గ్రహించుకునే కృపను మా దయచేయండి ప్రభా. ఈ స్థలంలో మీరు మా మధ్య ఉన్నారు, మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మాకు ఇటు గొప్ప భాగ్యం ఇచ్చారు. ఈ పునరుద్ధాన దినమందు నీ యొక్క సన్నిధిలో ప్రభా నీ పాదాల దగ్గర కూర్చొని కృపనిచ్చారు. నీ మాటలనే భాగ్యం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ పరలోక వాతావరణాన్ని బట్టి శుద్ధులు నాయన. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి శుద్ధులు నాయన. మీరు ఇచ్చిన ధన్యతను బట్టి శుద్ధులు నాయన. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి శుద్ధులు నాయన. నాయన నువ్వు చేసిన ఏర్పాట్లు బట్టి శుద్ధులు నాయన. పాపనే నాయడల నాయన. నువ్వు చూపించిన ఈ కనికరాన్ని బట్టి శుద్ధులు నాయన. పరిశుద్ధమైన నిన్ను హృదయమంతటితో పిలిచే భాగ్యాన్ని ఇచ్చావయ్యా. కోట్లాది శుద్ధులు ప్రభా, కోట్లాది శుద్ధులు నాయన, కోట్లాది శుద్ధులు నాయన, కోట్ల కొలది శుద్ధులు ప్రభా. ఈ సన్నిధి మా తోడుగా ఉంచుము. ఈ సన్నిధి మా తోడుగా ఉంచండి అయ్యా ప్రభా. మాతో మాట్లాడండి, మీరు మాట్లాడండి ప్రభా. ఒక్క వ్యక్తి కూడా తప్పిపోవడానికి వీల్లేదు. ఒక్క వ్యక్తి కూడా నాయన నరకానికి వెళ్ళడానికి వీల్లేదు. ఒక్క వ్యక్తి కూడా నాయన నీ దూరం అయిపోవడానికి వీల్లేదు నాయన. నా తండ్రి ఇక్కడ మేము కన్ను మూస్తే నీ రాజ్యంలో కన్ను తెచ్చే కృపను మా దయచేయండి. వాటి సిద్ధపాటు మాకు అనుగ్రహించి మీరే సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇలా మన పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము వాక్యం చూడండి దయచేసి అందరూ. అపోస్తలుల కార్యము 9వ అధ్యాయం. బైబిల్ ఉన్నాయి అందరికి? బైబిల్ నుండి కొన్ని ఉండాలి. బైబిల్ లేని వారందరికీ బైబిల్ ఉంది. తొమ్మిదవ అధ్యాయము 3వ మాట చదువుతున్నాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా, నువ్వెవరు అని అతడు అడగగా ఆయన, నేను నువ్వు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నువ్వు ఏమి చేయవలను అది నీకు తెలియబడనని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కళ్ళు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతన్ని చేపట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానం ఏమీ పుచ్చుకొనక ఉండెను. సరిపోతుంది. వాయిస్ అర్థమైందా? నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చారు. ఈ వాక్యంలో ఒక పౌలు గురించి, తన జీవితంలో జరిగిన సందర్భం గురించి నేను చెప్పి ముగిస్తాను. యేసు ప్రభువారు సువార్త చెబుతున్న దినాల్లో 12 మంది శిష్యుల్ని ఆయన తయారు చేస్తారు. అలాగే ఆయన సిలువ పడతాడు, తిరిగి లేచి వారందరికీ కనబడతాడు. వారందరూ మంచి పరిచర్య అనేది జరిగిస్తూ ఉంటారు. పరిచర్య చేస్తున్న వారిని
ఈ సౌలు అనే వ్యక్తి అక్కడున్న ప్రభుత్వంలో మంచి ఉద్యోగి. అతడు కొంచెం అధికారం కలిగిన వాడు. అతడు ఏం చేస్తాడంటే, యెహోవా దేవుడు యేసు ప్రభువారు ఒకటని అతనికి అర్థం కాక, యెహోవా దేవుడు మన దేవుడైతే వీళ్ళు మరలా యేసుని దేవుడని, లేకపోతే యేసు ద్వారానే రక్షణ ఉందని, యేసు ద్వారానే మనుషులకి మేలుందని అనుకుంటున్నారు. యేసు ప్రభువారు ఆయన మానవుడు, ఆయన మనతో పాటు భోజనం చేశాడు, మనతో పాటుగా ఉన్నాడు, మళ్ళా ఆయన పుట్టాడు. అలాగే ఆయన సిలువేయబడి మరణించాడు. అయితే ఇక్కడున్న వీరి విశ్వాసం ఏంటంటే ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడు అయ్యాలనుకుంటున్నారు. కాకపోతే అతన్ని ఎవరో దొంగలో ఎత్తుకుపోయారు, లేకపోతే వీళ్ళు దాచేశారు, లేచారని పుకార్లో పుట్టిస్తున్నారు. యేసు ప్రభువారు మానవుడు కానీ దేవుడు కాదు. యెహోవాయే దేవుడు. నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదని దేవుని యొక్క ధర్మశాస్త్రం చెప్పాడు. వీళ్ళు ప్రకటించేది సత్యమో కాదు, వీళ్ళు ప్రకటించేది ఆ న్యాయం కాదు అన్న ఉద్దేశంతో అతనుకున్న అధికారంతో క్రైస్తవులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ యొక్క శిష్యులకి తోడుగా కొంతమంది పరిచర్య చేస్తుంటారు, సేవకులకి సహకారం ఉంటారు, చూసారా? అట్లాగా పరిచర్య చేస్తున్న స్టెఫెను అనే వ్యక్తి కూడా సువార్త ప్రకటిస్తుంటే వీళ్ళందరూ ఈ పరిచర్యలో భాగంగా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటారు. మేము అన్ని పనులు చేసి వాక్యం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, మీరు తలొక పని పరిచర్య నిమిత్తం వంటలు చేసేవారు వంటలు చేయండి, లేకపోతే పోవడానికి ఏర్పాటు చేయాల్సిన పనులు మీరు చేయండి, మేము ఈ సమయాన్ని ప్రార్థనలో గడిపి మంచి వాక్యాన్ని అందిస్తామని వీళ్ళే చేయడం కష్టమవుతుందని ఆసక్తి కలిగిన వాళ్ళందరికీ ఆ సంఘంలో కొన్ని బాధ్యతల్ని పనుల్ని అప్పచెప్పారు. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే స్టెఫెను. అందులో ఒక వ్యక్తి పేరంటే అతడు మంచిగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఎంతో పరిచర్య చేస్తున్నప్పుడు అతన్ని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకంటే యెహోవాయే దేవుడు, యేసు ప్రభువారు దేవుడు కాదు. ప్రభు చెబుతాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, పిలుపు అడుగుతాడు, అయ్యా మాటి మాటికి తండ్రికి ప్రార్థన చేస్తున్నారు మీరు, అయితే ఆ తండ్రిని ఒకసారి మాకు కనబరచు అంటే ఆయన అంటాడు, పిలుపు ఇంతకాలం నేను మీతో ఉన్నాను, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. అంటే ఆయన ఉద్దేశం, ఆయన పరిస్థితి అంటే తండ్రి చూపించమంటే నేనే ఆయన తండ్రిని అని చెప్తాడు. ఇంకా అనేక విధాలుగా దేవుని యొక్క విధానాలు ఆయన తెలియజేస్తారు. ఎవరికి మొక్కకూడదంటే సాంబ్రాణి, బోలము, బంగారం తీసుకెళ్తారు. ఎవరికి ముఖ్యారు వీళ్ళందరూ? యేసు ప్రభువారికి ముఖ్యారు. చాలా మంది తెలియక కొంతమంది మన సహోదరులు, ముస్లిం సహోదరులు కొంతమంది ఇప్పటికీ యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు అనుకుంటారు. యెహోవాయే దేవుడు, యేసు ప్రభువారు దేవుడు కాదని వారు అభిప్రాయం అలా ఉండేది. అయితే ఆ సమయంలో స్టెఫెను సువార్త చెబుతున్నప్పుడు స్టెఫెను చంపడానికి ముఖ్యంగా ఈ సౌలు అనే వ్యక్తి కూడా ఎంతో వారికి సహకారంగా ఉండి దగ్గరుండి అతను చనిపోవడానికి కారణం అయ్యాడు. అక్కడితో ఆగకుండా ఎక్కడెక్కడ యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నారో వారందరినీ ఇబ్బంది పెట్టడానికి ఇతడు బయలుదేరి కొంతమంది సైన్యాన్ని తీసుకొని వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్నప్పుడు ఈ 9వ అధ్యాయంలో ఇతను మార్మన్స్ గురించి రాయబడి ఉంది. ఈ యొక్క 9వ అధ్యాయంలో ఇది బయలుదేరి దమస్కు అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. అతను నేల మీద పడిపోతాడు. సౌలా సౌలా నువ్వేలా నన్ను, ఎవరు స్వరమో ఇతనికి అర్థమైందంటే అర్థం కాదు. యేసు ప్రభువారిని నేను సిలివేశాడా? అందరిని వైపు చూడండి. యేసు ప్రభువారిని నేను సిలివేశాడా? వడ్డాలతో కొట్టాడా? ఏమండి డొక్కల్లో ఏమైనా పొడిచాడా? అందరు మొహమ్మే ఉమ్మూసారు. మొహమ్మే ఉమ్మూసాడా? తిరుగుతూ గుద్దాడా? గుద్దలేదు. కానీ ఆ యేసు ప్రభువారు అసలు ఆయన భూమి ఉన్నప్పుడు కూడా నువ్వు నన్ను హింసిస్తున్నావయ్యా,
నువ్వు నన్ను బాధ పెడుతున్నావయ్యా, నీ వల్ల నాకు బాధ ఉందయ్యా, నీ వల్ల నాకు కష్టం వచ్చిందయ్యా అని ఎప్పుడు మాట్లాడాడంటే మరి సువార్తలో ఎక్కడ అట్లా రాయబడలేదు. కానీ సౌలుతో డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్నాడు. చాలామంది ఏమంటారంటే అప్పుడు అబ్రహాం కాలంలో దేవుడు మాట్లాడాడండి, తర్వాత కాలంలో ఎలా మాట్లాడాడు, ఎలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటారు. యేసు ప్రభువారు పునరుత్థానుడై అక్కడికి వెళ్ళిన తర్వాతే మాట్లాడాడు ఈ విషయాన్ని. ఆయన లేచిన తర్వాత పునరుత్థానుడై పరలోకి వెళ్ళిన తర్వాతే ఆ స్వరం అన్నది ఇతనికి వినపడింది. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కదా మాట్లాడింది ఈయనతో, ఆకాశం నుంచి ఆయన స్వరం ఈయనతో మాట్లాడుతూ ఉండింది. దేవుడు మాట్లాడతాడా ఈ రోజుల్లో అంటే సౌలుతో మాట్లాడాడు కాబట్టి మాట్లాడతాడు. ఆయన ఉన్నవాడును తర్వాత అన్నయ్యతో ఉంటాడు. 10-11 వచనాలు ఉంటుంది. నేను ఉన్నవాడును అంటాడు. ఏమంటాడు ఆయన? ప్రియమైన దేవుని పెట్టారా, ఇక్కడ జాగ్రత్తగానండి. సౌలు మనుషుల్ని బాధ పెడుతుంటే దేవుడు నన్ను హింసిస్తున్నాడు అని చెప్తున్నాడు. యేసుప్రభు అంటే ఎంతమందికి ఇష్టం? మీకు యేసుప్రభు అంటే ఇష్టం. మీరు ఎవరిని తిట్టినా, ఎవరిని బాధ పెట్టుకున్నా, ఎవరిని ఆలస్యం పెట్టుకున్నా దేవుణ్ణి బాధ పెట్టినట్టే. ఇప్పుడు 4 కొడుకులుంటే 3వ వాడు వచ్చి స్వీట్ బాక్స్ తీసుకొని తల్లికిచ్చి, మమ్మీ ఇదిగో ఈ లడ్డు తిను అంటే లడ్డు సార్ కొరికింది, తింటా ఉండి ఏంట్రా ఏంటి సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే ఆ యొక్క 3వ కొడుకు అంటున్నాడు, 4వ వాడు మొన్న మనతో దెబ్బలాడి వెళ్ళాడు కదా, ఆడు వెళ్తా ఉంటే ఆడు స్కూటర్ ఏదో యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిందంట, ఆడు హాస్పిటల్లో ఉన్నాడంట, అందుకని ఈ సంతోషకరమైన వార్తని ఈ లడ్డు రూపంలో మీకు ఇస్తున్నాను అని తల్లికి ఇచ్చాడంట. తల్లి కొరికిన తర్వాత విషయం తెలిసింది. తల్లి సంతోషంగా మిగిలిందా? సంతోషంగా తిరిగిద్దా స్వీట్ని? ఏంటి తల్లే 4వ కొడుకు విషయంలో అంత ప్రేమ కలిగి ఉంటే ప్రాణం పెట్టిన సమస్త మానవాళి విషయంలో, ఆయన మానవులందరి విషయంలో ఎంత బాధపడతాడు? ఈయన ఎవరో శపని బాధ పెడితే, దమస్కోని బాధ పెడితే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నన్ను హింసిస్తున్నావు. తోటి వ్యక్తి మీద మనం ద్వేషం పెట్టుకుంటే అది దేవునికి భారం అంట. ఇప్పుడు ఈయన లడ్డూలు అందరికి ఎత్తున్నాడు. ఎవరి బాధ? తల్లికి బాధ. అరే తమ్ముడే, తోడబుట్టినోడు కదా, రక్త సంబంధి కదా, ఆడేదో తెలుసో తెలుగు చిన్నవాడు ఏదో తప్పు చేశాడు, తప్పు చేస్తే ఆడికేదో కాలు ఎరిగిందంటే ఈ స్పీడ్లో మంచి పెడుతున్నాడు అని చెప్పి ఎంతో బాధ అన్నది కలిగింది. సంతోషం కలిగిందంటే ప్రియమైన దేవుని పెట్టాలి. చాలా జాగ్రత్తగా దేవుని మనసును మనం అర్థం చేసుకోవాలి. మనము చాలాసార్లు ఎవరన్నా మనకు ద్రోహం చేసినప్పుడు, ఎవరన్నా మనకు అన్యాయం చేసినప్పుడు, మన బిడ్డల గురించి చెడు మాట్లాడుతున్నప్పుడు, మన గురించి చెడు మాట్లాడుతున్నప్పుడు, మన గురించి చెడు ప్రచారం చేస్తున్నప్పుడు, లేదా మనకు రావాల్సింది రాకుండా భూ సంబంధమైన వనరులు మనం రాకుండా వాళ్ళు ఆప్చేస్తున్నప్పుడు, ఏదన్నా మనకి హృదయాన్ని గాయం చేసేది మనల్ని ఆ యొక్క ఆత్మ సంబంధంగా కానీ భూ సంబంధంగా కానీ మనల్ని ఇబ్బంది పెట్టిన విషయాల్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు మనం తెలియకుండానే సంతోషపడిపోయే పరిస్థితి కనబడతా ఉంటుంది. ఏం కనబడితే అది ఒక రకమైన సంతోషంగా ఫీల్ అవుతాం. అది దేవుని మనసు అంటే కాదు. దేవుని బిడ్డల మనసు అంటే కాదు పిల్లరా. దేవుని బిడ్డల మనసు ఎలా ఉండదంటే, ప్రభు ఏం చెప్తా అంటే, మీ శత్రువుల గురించి మీరు ప్రార్థన చేయండి, హింసించే వారి కొరకు మొరపెట్టండి. మనం అసలు దేవుడు అంత విధంగా చెబుతుంటే ప్రార్థన చేయడం పర్లా చేయలేదు. కనీసం వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే సంతోషపడే పరిస్థితి వచ్చేస్తుంది. ఈ గొడవలు ఇబ్బందులు ఇవన్నీ తీసుకొచ్చేది ఎవరు? దేశం మీదకి దేశం యుద్ధం రప్పించేది ఎవరు? కుటుంబాల్లో భార్య భర్తలు ఐక్యంగా ఉంటారు, వారి మధ్య గొడవలు రప్పించేది ఎవరండి? ఖచ్చితంగా అపవాదే పిల్లరా. చాలా ప్రేమగా ఉంటారు ఇద్దరు, చాలా ప్రేమగా ఉంటారు. గొడవ వచ్చినప్పుడు నీకోసం నేను ఎంత త్యాగం చేయలేదా, నీకోసం నీకు చేయలేదా అంటే ఆవిడ కూడా ఏమన్నా నీకోసం నేను ఎంత చేయలేదా? యాక్చువల్గా మరి చేసుకుంటేనే అది భార్య భర్తల అనుబంధం అన్నమాట. ఏంటి బాధ వచ్చిన తర్వాత ఇద్దరు ఎవరికి వాళ్ళే, అరే నేను ఫస్ట్ నుంచి ఇంత ప్రేమగా ఉన్నాను, మధ్యలో ప్రేమ తగ్గిందిలే, నేనే కొన్ని విషయాల్లో పొరపడ్డాలే అని భార్య అనుకొని, లేదా భర్త కూడా నాలో కూడా కొన్ని పొరపాట్లు ఉండేలే, సరే అవును 50% ఉంటే నాలో 20% అన్నా ఉండేలే అని కొంచెం అన్నా వీళ్ళకి నాలో కూడా పొరపాట్లు ఉన్నాయి అని మనసు వస్తే కలుస్తారు. అలా కాకుండా ఇక తప్పంతా వాళ్ళదే. నేనెంత ప్రేమించాను ఏమంటారా? నిన్ను ఎంత ప్రేమించాను, మా అమ్మ మా నాన్న కన్నా నిన్నే బాగా చూసుకున్నాను అంటారు. ఏమంటారు? మా వాళ్ళందరిని వదిలిపెట్టే నీ కోసం అంటారు.
మరి వదిలిపెట్టమని దేవుడే చెప్పాడు, చూడమని దేవుడు చెప్పాడు. కాకపోతే ఏదో విషయాల్లో వీళ్ళకి ఏదో ఎక్కడో వీళ్ళకి ఇవ్వాల్సిన మొదట ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేకపోతే వీళ్ళకి మనసంతా ఏమైపోతే విభజించి పాలిస్తాడు అపవాది. ప్రేమ లేనివాడు నావాడు కాదు. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్నాడు, మనుషుని హింసిస్తుంటే నన్ను బాధ పెట్టినట్టు. ఎవరు బాధ పెట్టినట్టు అంట? పిల్లలకి మనం చెప్పాలి, దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని దేవుడు దీవించును కాక. మన బిడ్డలకి ఎప్పుడు పలానా వాళ్ళు శత్రువులు అని ఎప్పుడు చెప్పకూడదు, పలానా వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని ఎప్పుడు చెప్పకూడదు. తెలియకుండా మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అమ్మా, వాళ్ళతో మాట్లాడమాకే అని చెబుతాం మనం. అంటే సాధనగా చెబుతూ ఉంటారేమో నా ఉద్దేశం. నేను ఎప్పుడు అంత అబ్జర్వేషన్ చేయను. అట్లా అయ్యి ఆ పిల్లలకి మైండ్లో ఉండిపోతాయి. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనం ఏం చేయాలి. ఎప్పుడు పిల్లలకు కూడా నేర్పించాలి. మన దేవుడు అంట దయగలవాడంట. ఎవరంట మన దేవుడు చెప్పండి? ఏంటి దయగలవాడా కదా? పాట పాడారా ఎప్పుడన్నా? దయగలవాడని పాట విన్నారా మీరు ఎప్పుడన్నా? ఏంటి విషయం ఏంటంటే ఆయన దయగలవాడు, మన మీద దయ చూపుతున్నాడు. మనం దయగల మనస్సును పాడు చేసి ఆ కంటిన్యూ చేసుకోకూడదు. ఏం చేసుకోకూడదంట? మన పిల్లలకి ఎప్పుడు ఎవరు అక్కర్లో ఉంటారో వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం నేర్పించాలంట. ఏం చేయడం నేర్పించాలి? ఇవ్వడం నేర్పించాలంట. గొప్పగా చెప్పడం కాదు. అబ్రహామయ్య గారు దగ్గర మేము ఏది నేర్చుకున్నా లేక నేర్చుకోకపోయినా చిన్నపిల్లలప్పటి నుంచి ఒకటి మాత్రం నేర్చుకున్నాం. ఏంటంటే అడుక్కునే వాళ్ళకైనా ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇచ్చే మనసు నేర్చుకున్నాం. అడుక్కునే వాళ్ళకైనా సరే. ఇప్పటికీ పెట్రోల్ బంక్లోకి వెళ్ళినా 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి నేను కొట్టించుకుంటాను. వాళ్ళని 490, 990, 1990 కొట్టిస్తాం. లేకపోతే అవకాశం ఉంటే 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి వాళ్ళకి వచ్చేస్తాం. ఏంటి నా బండ్లో ఎంత చిల్లర ఉంటే అది సిస్టర్ ఎప్పుడు ఆ చిల్లర దాంట్లో పెట్టింది. చిల్లర ఒకసారికి 2 సార్లు అయిపోతుంది. ఏంటి దొరికినట్టలా ఇవ్వడమే. ఎప్పుడు దేవుడు 2 పూటలకు దేవుడు ఫుడ్ ఏం తక్కువ చేయాలా, పొట్ట ఏం తగ్గలేదు, పొట్ట పెరుగుతానే ఉంది. ఏంటి ఎప్పుడు చూసినా మెతుకుపోతే బతికిపోయింది అన్నట్టుగా. ఏంటంటే క్యాట్ కూడా అంట విషయం. క్యాట్ అంటే ఏంటంటే అదే పిల్లు అంటే ఫీల్ అవుతారు, క్యాట్ అంట. 2 ఒకటే. ఏంటి అసలు మనకు రాబోయే కాలంలో దొరకదంట ఫుడ్. ఏంటి ఏం పోయింది? మనం బాధలో ఉన్నవాడికి అన్నం పెడితే ఏం పోయింది? ఎప్పుడు పూట ఎక్కువ అన్నం వండుకోవాలంట. ఎవరో ఒకరు రావాలి ప్రభావ పెట్టాలని. పల్లెటూరు వాతావరణం అలా ఉండింది. ఏంటి ఈ సిటీ వాతావరణంలో ఎవరు రాలేదు. మధ్యరాత్రి తిండి తింటాం మిగి చేసాం. ఎప్పుడు తింటాం మిగి చేసాం? మధ్యరాత్రి. ఎవరు తిండి ఆలదే. ఒకరికి వెజిటేరియన్ అయితే ఒక నాన్ వెజ్. ప్రియమైన దేవుని పెట్టారా, మన పిల్లలకి ఎదుటివారికి ఇవ్వడం నేర్పించేలాగా మార్చుకోవాలి. ఎప్పుడు మీ జేబులో ఉన్న పెద్ద పెద్ద కాగితాలను తీసి ఏంటి ఎక్కువ అమౌంట్ ఎవరికి ఇద్దామా అన్నట్టుగా వాళ్ళు నేర్పించాలి. వాళ్ళ జీవితంలో దేవుడు విడిచిపెట్టాడు. బైబిల్లో ఉండింది వాళ్ళకి ఇస్తేనంట. ఎవరికి ఇచ్చినట్టంట చెప్పాలి. వాళ్ళకి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు? మీకు ఏ మంచి శుభకార్యం జరిగినా ఎవరికన్నా పేదవాళ్ళకి బట్టలు కొనాలా అని మనసు ఉండాలి. ఎవరికన్నా పేదవాళ్ళకి ఆహారం పెట్టాలా అని మనసు ఉండాలి. ఏది ఎవరిని అక్కర్లో ఉన్న వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలా అని మనసు ఉండాలి. ఏంటి మా కాబట్టి ముందులే గజ్జి అని చెప్పి వాళ్ళని పిలుచుకొని గీటుకు పిలుచుకొని ఏంటి కొనేది గజ్జి అంటే ఏంటన్నా కులం. సారీ మా కులం అని ఏదో పెట్టేసుకొని 7 మాసాలు కోసి అవి కోసి ఇవి కొస్తే వాళ్ళు ఉంటారు. ఒక పక్క తేపుతూ ఉంటారు, ఒక పక్కన క్యారేజీలు కట్టుకుంటూ ఉంటారు, ఒక పక్కన ఎత్తు కుడుతూ ఉంటారు. ఏంటి అక్కడ ఇంకా బాగా జరిగిందండి అని చెప్పుకోలేదు అవకాశం ఉంది. పిలవద్దని నేను చెప్పట్లేదు. వాటితో పాటు వీళ్ళు కూడా చూసేలా చూడండి. వాటితో పాటు వీళ్ళతో కూడా చూసేలా చూడండి. దేవుడు నేర్పింది ఒకటి, మనం చేసేది ఒకటి. ఎవరు బాధపడుతున్నారు ఇక్కడ? దమస్కు వాళ్ళు బాధపడితే ఎవరు హింసిస్తున్నారని చెప్తున్నాడు? దేవుణ్ణి. నువ్వు ఏ మనిషి నేనైనా సరే, ఏ డినామినేషన్ కానీ, ఏ సేవకులు కానీ ఎప్పుడు ఏంటి మన మరొకరు వాళ్ళ వైఫ్ మరొకరు ఏదో పరిస్థితి బట్టి హాస్పిటల్లో ఉన్నారు. నేను హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న బెడ్స్ ఏమి చూసినప్పుడు మా పిల్లలిద్దరూ అక్కడ పుట్టారు. మా పిల్లలిద్దరు ఎక్కడ పుట్టారు? పుట్టినప్పుడు మండలం నుంచి అమ్మగారు వచ్చారు అక్కడికి. ఏంటి ఇప్పుడు మనం కొన్ని పరిస్థితుల వల్ల కొంచెం మనం ఇలా ఉన్నాం, కానీ అవన్నీ గుర్తు చేడుకు వచ్చేస్తున్నారు. ఏంటి మమ్మల్ని ఎంత ప్రేమించారు,
అప్పుడు ఎవరు తెలియదు కదా విషయం. ఎప్పుడు మర్చిపో చచ్చిపోయేదాకా, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఏంటి, ఎప్పుడు ఒక మాట కూడా వ్యర్థంగా మాట్లాడిన నీతిమంతుల గురించి. ఎందుకంటే ప్రియమైన దేవుడి సన్నిధిలో దేవుని పెట్టారా, మనం ఎప్పుడు ఎవరు ఎలా ఉన్నప్పటికీ మనం కృతజ్ఞత కలిగే ఉండాలి, మనము ప్రేమ కలిగే ఉండాలి, మనం దయ కలిగే ఉండాలి. మన మనస్సు అన్నది కఠినత్వంలోనికి రావడానికి వీలు లేదు. మనం దేవుని రాజ్యం చేరే అవకాశం ఉండేది. చాలా మందికి ప్రార్థన మెదిగిపోయిందంటే వారి నోటి మాట్లాడినప్పుడు కఠినంగా మాట్లాడతారు, లేదా ఎదుటి వారిని చీపురు పొందిసినట్టు తీసేస్తారు, లేదా ఎదుటి వారి గురించి చెడు మాట్లాడేసుకుంటారు త్వరగా. ఇంకేం ప్రార్థన వచ్చింది నీకు? ప్రార్థన కూర్చుంటే అయ్యా ప్రార్థన అడవట్లేదు అయ్యా, ప్రార్థనలో కూర్చుంటే మొత్తం కళ్ళు తెలుస్తున్నానయ్యా, ప్రేయర్లో కూర్చుంటే పేడకల్లో వస్తున్నాయి అయ్యా. ఎందుకు వస్తాయి మనకి చెప్పాలి? ఎందుకు వస్తాయి? ప్రియమైన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఒకటి చాలా జాగ్రత్తగా గమనించండి. మనము ఎదుటి వారిని ప్రేమించే విషయంలో మాత్రం దేవుడిని ప్రేమిస్తే ప్రేమిస్తున్నాడు ప్రేమించలేదు చెప్పండి. ఎంతమందిని ప్రేమిస్తున్నాడు? ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యను ప్రేమిస్తున్నాడు. పక్కన చెప్పండి అన్నమాట. సెకండ్ చెప్పాలి. యేసయ్యను ఎస్ చెప్పారా అబద్ధం చెప్పారా? ఓర్చుకున్నాడా ఓర్చుకోలేదా? నన్నైతే బాగా ఓర్చుకున్నాడా లేదా? మంచి చేస్తే చెడు చేస్తేనే ఓర్చుకున్నాడా లేదా? క్షమించాడా లేదా? యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతమంది చదువుతారు చెప్పండి. పక్కన వాళ్ళు కూడా చెప్పండి అన్నమాట. నేను కూడా ఎదుటి ప్రేమిస్తాను. ఎదుటి అంటే ఎవరు? మాట్లాడవు చూసావా? ఎవరితో ముద్దు చేసుకొని మొహమాట చేసుకొని మొహంలో రక్తం చుక్క లేకుండా ఆ కనపడితే సారిగా ఏది చిచ్చి ఎందుకనో 18 లేదు ఇట్లాగే ఏ మొహం చూడాల్సి వచ్చింది అని కుక్కలో నక్కలో జరుగుతుంది చూసావా? మైండ్లోనే ఆ కుక్కలో పెట్టుకో, ఎవరినో పెట్టుకుంటావు. ఏంటి వాళ్ళని కూడా ప్రేమించాలి, వాళ్ళని కూడా ఇచ్చేయాలి, ప్రేమించాలి. జీవం గల దేవుడు నిజంగా ఇక్కడ చూసినట్లయితే సౌలా నువ్వేళ నన్ను ప్రభువుని అతను అడుగుతాడు, నువ్వు హింసించుచున్నా యేసుని. ఒక మాట చూస్తే ప్రభువు మాట్లాడే దేవుడు. ఎవరైనా ఆ స్వరం వినపడింది దీనికి. ఆ స్వరము యేసు ప్రభు వారు మరణించారు, తిరిగి లేచారు, ఆయన పునరుద్ధరణ అయ్యాడు. ఎంతో మందికి 500 మంది అది సుమారు కనబడ్డాడు. చివరికి ఆయన పరలోకి వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళ కొరకు మరలా మాట్లాడుతున్నారు, చాలా మంది మారుమనసు పొందిన వాళ్ళకి అనుభవం ఉంటుంది. దేవుని స్వరం విన్నానండి అని చెప్తారు. ఎవరు స్వరం విన్నామని చెప్తారు? నేను దేవుని స్వరము విన్నానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటే నన్ను లేపాడండి. చెప్తూ ఉంటారు మంచి మంచి సందర్భాలు. ఆయన మాట్లాడే దేవుడు. చెప్పండి అందరూ. ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడతాడు. మీరు ఆశపడండి. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన చేసుకున్నప్పుడు నాతో మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకోండి. ఈ పౌలు స్టోరీ స్పీడ్ చెప్పేసుకున్నాం. ఈ సౌలుతో దేవుడు దర్శిస్తారు. మీరు ఎవరు అంటే నేను యేసుని అంటాడు. అయితే ప్రభు చెప్తాడు, నువ్వు ఇలా పలానా ప్రాంతానికి వెళ్ళు అని చెప్తాడు. ఆయన మనుషులు పట్టుకొని వెళ్తూ ఉంటారు. సౌలు నేల మీద నుండి లేచి కళ్ళు తెరిచినను ఏమీ చూడలేక పోయిన కనుక వారు అతన్ని చేయి పట్టుకొని దమస్కోలోనికి నడిపించారు. ఎంతో వచ్చి చదివాను. ఈ ఒక్క విషయం గురించి నేను చెప్తాను మీకు. ప్రార్థన జరిగేప్పుడు జాగ్రత్తగా రండి. బాగా ఆరాధన చేసేప్పుడు మిమ్మల్ని ఎందుకని మరలా నాకు టైం అయిపోయింది, వాళ్ళు ఖచ్చితంగా ముస్తాబాదు ఇక్కడ చూసుకొని మళ్ళీ ఉనికిల్లో నాడుగడకు సంబంధించిన వాళ్ళు సరిపోతే పోయిన వారు వెళ్ళైపోయాను. వాళ్ళు ఖచ్చితంగా వస్తానని చెప్పాను, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి చెప్పాను. అయినా సరే ఎందుకు పాట పాడించామంటే ప్రార్థన దేవుని ఆత్మ పనిచేసినప్పుడు ఎలా ఉంటుందంటే మనం కళ్ళు తెరవడానికి కూడా మన వల్ల కానంత శక్తి ఉండదు. ఎందుకంటే దేవుని శక్తి అలా ఆవరించింది మనం. ఇక కళ్ళు పూసుకొని కన్నీటితో ఎంతో ప్రార్థన చేస్తాం. ఇంకొకటి ఏంటంటే పాటలు పాడేవాళ్ళు, మీరు ఎవరు పాడినా అభ్యా పాడినా ఇంకెవరు పాడినా అందరికి అర్థమయ్యే భాషలో పాటలు పాడండి. ఇప్పుడు ఏదో పాటలు వినేసి మీకు ఒకవేళ ఆ పాట ఖచ్చితంగా పాడాలనుకుంటే మీరు పాడండి, అవకాశం ఇచ్చాం. కానీ అందరికీ పేపర్లు ఇవ్వండి, ఫోటో స్టార్ట్ తీసి వాళ్ళు కూడా చూసి పాడతారు. మీరు ఏదో పాట పాడుతుంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఎలా ఎక్కిపిస్తారు? అందరం కలిసి అందరికి వచ్చిన పాట పాడేప్పుడు కూడా పాటలో
ప్రభువుని కొనియాడినట్టు, దేవుణ్ణి గణపరిచినట్టు, దేవుణ్ణి ఆరాధించినట్టు, దేవుణ్ణి మహిమపరిచినట్టు ఉండాలి. ఆ పాట ఎలా ఉండాలి? ఆయన మేలుల్ని, ఆయన కార్యాలని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరిశుద్ధతని, ఆయన నీతిని ఏం చేయాలి? కొనియాడినట్టు ఉండాలన్నమాట. ఏంటి? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా దేవుని. ఆ దోత వచ్చి నీళ్ళలో దిద్దే చాలు, ఆ నీటి కూడా ప్రభావం వచ్చి మనుషులకు స్వస్థ అన్నది వచ్చింది. ఆ ప్రభావం మనలోనికి వచ్చింది. దేవుడిని హృదయమంతటితో మనం ఆరాధిస్తే, అనగా పాటలు పాడితే, హృదయమంతటితో దేవుడిని కొనియాడుతూ కీర్తనలు పాడితే దేవుని శక్తి మనలోనికి వచ్చేస్తుంది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత మీరు గట్టిగా మెసేజ్ చెప్పాలా, మోకరించి ఒక అరగంట ప్రార్థన చేసుకుని ఇక్కడ మీకు అవకాశం ఉంది కదా, చక్కగా టయానికి వచ్చి చప్పటి కొడుతూ దేవుని ఆరాధిస్తే వాక్యమే మీ మైండ్లోకి వెళ్ళిపోయింది. శుద్ధి ఆరాధనలో పాల్గొంటే మీ హృదయం తేలికైపోయింది. దేవుడి సన్నిధిలో కృతజ్ఞత కలిగి శుద్ధులు అర్పిస్తే మీకు ఉన్నాయి ఎయ్యి పోవు. దేవుడు ఇంకా ఇంకా ఆత్మీయంగా అన్ని విషయాలు దేవుడు దీవించును గాక. శుద్ధి ఆరాధన మాత్రం ఎప్పుడు మర్చిపోమాకండి. శుద్ధి ఆరాధన విషయంలో మాత్రం మీరు దూరం అవ్వమాకండి. శుద్ధి ఆరాధన మీరు దూరం అయ్యారా, దేవునికి కృతజ్ఞత చెల్లించడంలో దూరం అయ్యారా, దేవుడు చేసిన మేలంటే మీకు అర్థం కాదు. ఇక దేవుడు చేసిన మేలు మర్చిపోయావా అంటే లోకంలో పాపంలోకి వెళ్ళిపోతావు, ఆటోమేటిక్గా సైతానికి దొరికిపోతావు. ఎప్పుడైతే దేవుడు కృతజ్ఞత చెల్లిస్తావో అప్పుడు నీ జీవితానికి ఎంతో మేలు అన్నది దొరికింది. ఈ కళ్ళు తెరవలేనంతగా నిజంగా ఆరాధనలో మనం, ఆ కళ్ళు తెరవలేనంతగా ప్రార్థనలో మనం ఉండటం వల్ల ఎంతో మేలు. దేవుడి యొక్క వెలుగు ఇతను తాకింది, దేవుని శక్తి ఇతను తాకింది. దగ్గర అబ్రహాం గారు మారుమూసి పొందినప్పుడు అంట తన పాపాలు ఒప్పుకుంటే అతడు ఎవరినో కొట్టి ట్రైన్లో దొంగసాటుగా టికెట్ కొనకుండా ప్రయాణం చేసి దేవుడు చూపిస్తుంటే ఆ యొక్క కొన్ని గంటలు ఆ మామిడి తోటలో పడి ఏడుస్తూ 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 కోడి కొన్నిసార్లు కోడిని చికెన్ షాప్కి వెళ్తే లేదా చిన్నప్పుడు మనం చూస్తే కోడి మెడకోసి వదిలేసి కిలకిల కొట్టుకునేది మాట. పాపాలు పోవాలని అంత ఇదంగా కొట్టుకుని ఇచ్చారంట. వద్దయ్యా ఈ జీవితం, నాకు వద్దు ఈ పాప భారం, వద్దు ఈ లోకం, వద్దు ఈ వ్యసనాలు, వద్దు ఈ జీవితం, నాకు మంచి జీవితం కావాలి ప్రభా అన్నంతగా ఏడ్చి ప్రార్థన చేశారంట. ఆయన కళ్ళు తెరవలేనంతగా పశ్చాత్తాపంతో ప్రార్థించి పాపంతా పోయి ఆ బరువంతా దిగిపోయి దేవుడి రక్తంతో తన పాపాన్ని దేవుడు కడిగిన తర్వాత హృదయం తేలికే కళ్ళు తెరిస్తే ఏది చూసిన ఎలా ఉందని కొత్తగా అనిపిస్తుందండి. ఎలా అనిపిస్తుందంట? ఏదో కొత్తగా, ఇదే ఎప్పుడు చూడలేదా, ఇది ఎప్పుడు చూడదాన్ని చూస్తే ఎలా చూస్తాం మనం? చూడండి, దేవుడి వాక్యంలో ఏమిటిదంటే నేను నూతన సృష్టిగా చేస్తాను, పాతవి గతించును, సమస్తము నూతనమైన ప్రభు అన్నాడు. కొత్తగా జన్మిస్తావు. ఏం చేస్తావు నువ్వు? కొత్తగా జన్మించడం అర్థం ఏంటంటే, కొత్తగా జన్మించిన తర్వాత ఆయనకి ప్రతిదీ పిల్లలు ఏమంటారండి, ఇదేంటి డాడీ, దీన్ని ఏమంటారు అని అడుగుతారు. ఏమంటారు వాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి కొత్తగా ఉన్నదాన్ని తెలిసి పాఠాన్ని అడగరు. అంటే దేవుడు అలాంటి కృపణిస్తాడు. పౌలు గారి జీవితంలో చూస్తే పౌలు గారికి దేవుడు ఆ భాగ్యం ఇచ్చాడు. 3 దినాలు ఆయన అన్నపానాలు పుట్టుకోవాలి ఆ భారంతో. 3 దినాలు కళ్ళు తెరవలేకపోయాడు అతను. ఒకవేళ మామూలు కళ్ళు తెలిసినా సరే అతనికి ఏమీ కనపడలా. ప్రార్థన చేసుకుంటా తన జీవితంలో దిద్దుకుంటూ దేవుని శక్తి, దేవుని యొక్క ఆత్మ అతను వదలలేదు. దేవుడు మరలా 10వ వచనంలో చూస్తే దమస్కోలో అన్నయ్య అని ఒక శిష్యుడి దగ్గర ప్రభు దర్శిస్తాడు. ఆ దర్శనం ముందు ప్రభు అతనితో మాట్లాడి, ఇదిగో నేనున్నాను నేను. 11వ వచనంలో చూస్తే అందుకు ప్రభువా నువ్వు లేచి, ప్రభు చెప్తాడు, నువ్వు పౌలు వస్తున్నాడు, సౌలు వస్తున్నాడు అని చెప్పి అతను చెప్తాడు. నిజంగా ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అక్కడ చూస్తే సౌలు ఏం చేస్తాడు చూడండి. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని ఎవరి గురించి ఎవరు చెబుతున్నారు? జాగ్రత్తగా చూడండి. దాంట్లో సౌలు గురించి ఎవరు చెబుతున్నారు? ప్రభు చెబుతున్నాడు. దర్శనం మంది ఎవరితో చెబుతున్నాడు? అననీయ అనే వ్యక్తితో చెబుతున్నాడు. అతన్ని చేర్చుకోమని చెబుతున్నాడు. 3 దినాలు అతను ప్రార్థన చేసుకుంటాడు. ఇట్లా బైబిల్లో ఉండిద్ది. ఒకడు కొత్తగా జన్మిస్తే ఏం చేస్తాడంట? నూతన సృష్టిగా మారుతాడంట. పైనున్న వాటినే నువ్వు క్రీస్తుతో కూడా లేపబడితే, కొలస్సీయులకు రాసిన పత్రికలో ఉండిద్ది 3వ అధ్యాయం ఒకసారి తీయండి. ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం.
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అక్కడ క్రీస్తు కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఒక్క మాట చూడండి పిల్లరా, ఇతడు ప్రార్థన చేసుకుంటాడు, తన జీవితం మొత్తం టోటల్ మారిపోద్ది. ఇది జరగకుండానే చాలా మంది బాప్తిసాలు చేసుకుంటున్నారు. ఏం జరగకుండానే? స్నానం చేసిన వాడికి ఏం కావాలి చెప్పండి? ఉతికిన వస్త్రాలు కావాలి. దేవుడు దర్శనం లేదు, దేవుడు వెలుగు లేదు, ప్రార్థన లేదు, పశ్చాత్తాపం లేదు, పాపం నేత్రాలు లేవు, పోగొట్టడం లేదు, ఏంటి పాప భారం పోయిన అనుభవాలు లేవు. మేము దేవుడిని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకుంటే నువ్వు దేవుడి శక్తి లేకపోతే ఎలా నిలబడగలుగుతావు? ఇది తర్వాత అది జరగాలి. ఇతడు ఎంత మంచి మార్గం పొందాడంటే తర్వాత లేచిన తర్వాత నుంచి స్టోరీ బీనేది. తన పదవి కావాలని కానీ, నాకు సైన్యం కావాలని కానీ, నాకు గుర్రాలు కావాలని కానీ, నాకు బంగారం కావాలని కానీ, నాకు వెండి కావాలని కానీ, నాకు డబ్బు కావాలని కానీ, భూలోక సంబంధమైన ఏటి మీద అతనికి మనసు లేదు. దేవుడు కొరకే అతడు బతుకుతాడు. ఇంత జీవం గల దేవుడు ఉన్నాడు. దేవుడు కుడి పార్శ్వాన కూర్చొని ఉన్నాడు. నిజంగా నా జీవితం అంతా భూ సంబంధమైన పేరు కోసమో, పదవి కోసమో, వాటి కోసమో, వీటి కోసమో నా జీవితం అంతా వ్యర్థమైపోయింది. నిజంగా భూమి మీద ఏది సంపాదించినా ఒక రోజు బూడిదైపోవాల్సిందే. దేవుడి యొక్క బిడ్డల్ని దేవుడిని పిలిచి భూ సంబంధమైన పచ్చగా ఉందనుకొని లోతు వెళ్తాడు. సదమ గుమరం మొత్తం ఎంతో వైభవంగా కనబడుతుంది. ఒక రోజున కాదు, తర్వాత రోజు కాదు, ఇప్పుడు చూసిన సదమ గుమరం అన్న ప్రాంతం బూడితో నిండిపోయింది. నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే నిన్ను ఆయన రూపంలో మార్చుకొని దేవుడిచ్చిన గుణలక్షణాలతో నువ్వు భూమి మీద ప్రశాంతంగా పరలోకాన్ని భూమి మీద అనిపించి దేవుని ప్రేమ నీలోకి అనేక ద్వారా చూపించి నీవు ఇక్కడ శరీరాన్ని వదిలిపెడితే యువయుగాలు సంతోషమైన పరలోక రాజ్యంలో ఉండాలని దేవుడిని ఎన్నుకున్నారు. అయితే ఈ కాలక్రమేణంలో నీ యొక్క బతికి యొక్క జీవనోపాధిలో ఈ భూమి సర్వస్వం అన్నట్టుగా మన కళ్ళుని సాతాండు ఇక్కడొక దేవత మూసేసి వాడేదో కొన్నాడు, నేను కొనాలి, వాళ్ళు ఏదో సంపాదించారు, నేను సంపాదించాలి. చిన్నవాడికి అబద్ధాలు ఆడిపోతే ఏమైంది, ఆడేస్తాను. చిన్నవాడికి బూతులు ఏముంది, బూతులు తిట్టాలి. నాకు నష్టం వచ్చినప్పుడు నేను తిడతా, ఏంటి నా కడుపు కాలితే కడుపులో ఉన్న బాధను బట్టి అంటానండి అన్న పరిస్థితిలోకి వెళ్ళిపోయాం మనం. పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, ఇదంతా మర్చిపోయాం మనం. ఫ్లైట్ బయలుదేరింది, 30 సెకండ్లో కూలిపోయింది అహ్మదాబాద్లో. ఎన్ని రోజులైందండి సుమారు? తెలుసా? మరి ఎవరైనా తెలుసా విషయం? దగ్గర 200 పైన చనిపోయారు. ఎంతమందికి తెలుసు చెప్పండి? ఎంతమంది తెలుసా? వాళ్ళు అనుకున్నారా పాపం చనిపోతాం అనుకున్నారా? సినిమా యాక్టర్లు సైతం ఫోన్ ఆన్ చేస్తే మనిషి జీవితం నీటి పొడకుండా చూస్తున్నారు. వాళ్ళు ప్రవచనాలు చెప్పినట్టు వాళ్ళు చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన రాకడం మన పాకుడు ఎప్పుడో తెలియదు. కానీ ఇక్కడ మనం ఎలా బ్రతకాలంటే మారుమూసి పొందినప్పటి నుంచి కూడా మన కళ్ళు తెరవబడిన వాళ్ళ ఉండాలి. అబ్బో ఇదంతా ఎప్పుడైనా వదిలేసి వెళ్ళిపోయిస్తుందేగా, నా కొరకు నాకు దేవుడు రాజ్యం ఉంది అన్నట్టు బతకాలి. ఇక్కడ కళ్ళు మూస్తే ఎక్కడ కళ్ళు తెరవాలి మనం? అక్కడ కళ్ళు తెరవాలంటే మన హృదయం ఎలా ఉండాలి? ఎలాంటి మైండ్తో మన జీవన ఉపాధిని, జీవన విధానాన్ని కొనసాగించాలి మనం? పౌలు ఎలా బ్రతికాడంటే ఏవేవి లాభకరమైనయో అవి నష్టంగా గురి వద్దకే నేను పరిగణించున్నాడు. జట్టి అయిన వాడు నియమం ప్రకారం పోరాడుకుంటే జీవగిరేటము. నీవు ఏంటి? లోకస్తులాగా నేను బ్రతకను. లోకస్తుడు దేని కొరకు బతుకుతున్నాడు? ఏం తిందమో, ఏం తాగుదామో, ఏం ధరించుకుందామో. ధర్మంతుడు అలా బతికాడు లేదా? ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఏ ఫోన్ ఆన్ చేసినా ఏం చేసినా నేను ఇలా మనీ సేవ్ చేసుకున్నాను, షాప్లో కొన్నాను, మనీ సేవ్ చేసుకున్నాను, చందనా బ్రదర్స్లో ఈ గోల్డ్ కొన్నాను, మనీ సేవ్ చేసుకున్నాను, ఈ ఫ్లాట్ కొన్నాను, ఇదిగో ఈ యొక్క వస్త్రమో ఇక్కడ తక్కువ రేటు ఉంది, ఈ వస్త్రం ఇంకా తక్కువ రేటు ఉంది, మంచి మంచి ఆఫర్లు, ఫలానా దాంట్లో ఫలానా కళ్యాణ మండపంలో పెట్టి అమ్మో మనం వెళ్ళిపోతాం. మంచి నేను కాదంటలేదు,
ఇదేనా బ్రతికంత? బ్రతికంత ఇదేనా? వెళ్తున్నావు కళ్యాణ మండపానికి, అమ్మా నీ సమయం అయిపోయింది, నేను తెగేళ్ళు ఉపాధిస్తున్నాడు ఆయన అంటే ఏం వెళ్తాం? అప్పటికైనా హృదయం బాగుంటే అంటే ఈ కట్టుకున్న బట్టల కోసం నేను మిమ్మల్ని ఎక్కించడం కాదు, నేను మీతో పడి బతికేవాడిని. బట్టలు లేకపోతే తిండి లేకపోతే డబ్బు లేకపోతే ఆస్తులు లేకపోతే అంతస్తులు, మన మైండ్ ఏంటంటే ఇక ఇదే సర్వస్వం అన్నట్టుగా కలిపేసేసాడు. ఇదే సర్వస్వం. బైబిల్లో ఏం చెప్పాడు? నీ సర్వస్వాన్ని, ఒకటి సర్వస్వాన్ని అమ్మి తనకున్న పొలమంతా అమ్మి దేని కొనుక్కున్నాడంట? పరలోక రాజ్యాన్ని కొనుక్కున్నాడంట. అసలు ఈయన పదం ఉందా లేదా? పేరుందా లేదా? పేరు వైపు చూశాడు. మళ్ళీ మనకి పేరు కావాలి ఇప్పుడు, మనకి పదవి కావాలి ఇప్పుడు, మనకు కూడా భూ సంబంధమైనది కావాలిగా. ఒకటి సర్వలోకాన్ని పోగొట్టుకున్నా పర్లేదు, పరలోకాన్ని సంపాదించుకోవాలంట. ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటే తన జీవానికి ఉపయోగం ఏంటి? ఇతను ఎంత మంచి మార్పు పొందాడంటే 28వ అధ్యాయంలో పిల్లరా, ఇతను ఓడలో బాధపడి 28వ అధ్యాయం స్టార్టింగ్ 6వ వచనం వరకు చూస్తే పాముడు కలిసింది. పాపం పొలం తెస్తాడు, పొలం తెచ్చి బాగా చలిగా ఉందని వేస్తాడు. ఆ వేడికి ఏదో పాము వచ్చింది, కలిసేస్తుంది. వీళ్ళందరూ అనుకుంటారు పాము కలిసిందంటే ఈ దొంగ ఏమవుతానో సముద్రంలో చేసి వచ్చి ఉంటాడు, అందుకనే ఈయనే బాధపడ్డాడు. ఆ పాము తర్వాత తీసి ఆ మంటలాంటి విసిరేస్తాడు. ఇదైతే తర్వాత ఇతనికి ఏమైపోయేవాడు అది అర్థమైంది, ఇతను దేవుడు బిడ్డే. తర్వాత కొరింథీయుల్లో చూసినప్పటికీ తన జీవితంలో ఒకసారి కొరింథీయులు కూడా చూడండి, 21 చెప్పాను కదా, కొరింథీయులు ఒకసారి చూడండి. 2 కొరింథీయులు 11వ అధ్యాయము సమయం ఏంటంటే స్పీడ్ చూడండి, 24 నుండి స్పీడ్ చదివేసేయండి. ఇక్కడ చూడండి, పౌలు గారికి కలిగిన విధానాలు చెప్పి నేను ముగిస్తాను. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. అంటే ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే ఎన్ని దెబ్బలు? ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు. జాగ్రత్తగా చూడండి, 5 సార్లు యూదుల చేత. ఒక్కోసారి కొరడా దెబ్బలంటే అవి చాలా బాగా తగ్గుతున్నారు. చెండో కరెంట్ తెలుసా మీకు? దేనికి ఉపయోగిస్తారు? ఎద్దుల బండి ఉన్న వాళ్ళకి. కొరడా అంటే ఆ టైంలో బాగా తప్పు చేసిన విధించే శిక్ష అన్నమాట. సువార్త ప్రకటిస్తున్నాడని, ఉద్యోగం పోయింది, లేదా అన్నం లేదు, బట్టలు లేవు, పేరు లేదు, అందరిలో హీనంగా ఉన్నాడు, అవి పక్కన పెట్టేసేయండి. ఇక యేసు ప్రభు మంచివాడు, ఆయన నాతో అగ్రప్ప మహారాజు అంటాడు, నువ్వు ఎట్లా క్రైస్తవుడు అంటే నేను ఎలాంటి నీకు తెలుసు కదా, నేనే దగ్గర చంపించేవాడిని కదా, నా స్పీడు, నా కోపం, నా విధానం అంతా నీకు తెలుసు. కానీ నన్ను దమస్కెళ్తుంటే దర్శించింది ఎవరు? నాకు ఇంత కోపం తగ్గించింది ఎవరు? నన్ను ఇంత నిదానమంతుడు చేసింది ఎవరు? మరి ఆయన దేవుడు కాదా అని చెప్తే అగ్రప్ప మహారాజు అంటాడు పౌలు గారితో, నన్ను కూడా క్రైస్తవుడిగా మార్చేసేలా ఉన్నావు నువ్వు, నీ మాటలు అలా ఉన్నాయి అంటాడు. ఈయన ఉండదున్నట్టే చెప్తాడు. అంటే ఈయనకి భయం అన్నది లేదు. భయం ఉందంటే భయం అన్నది ఇతనికి ఏమీ లేదు. ఇక్కడ దేవుడు కొరకు చాలా మంది యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు దేవుడు మీ అందరికి పరలోక రాజ్యం ఇచ్చిన కాదు. 2 చేతులు పైకి తామే చెప్పండి ఒకసారి, అంతటితో హల్లో చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్తారా? దేవుడు ఖచ్చితంగా చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యం ఇచ్చిన కాక. ఎలా బ్రతకాలంటే చర్చిలో వాక్యం చెప్పేప్పుడైనా దేవుడు నన్ను పిలిస్తానని వెళ్ళిపోవాలి అన్నట్టుగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఏ మనిషిని పలకరించినా మళ్ళీ ఇంకోసారి పలకరిస్తాను లేదు తెలియదు, ఈ లోపల వెళ్ళిపోవచ్చు, అలా బ్రతకాలి. పౌలు గారు పరలోకం కావాలన్నారా? హల్లే చెప్పారు, అందరూ చెప్పారుగా. ఈ పరలోకం కావాలని హల్లే యాక్చువల్లీ ఇది కొట్టాడు. ఎవరు? పౌలు గారు. ఏం కావాలంటే దీనికి ఇంకేం భూమి మీద అని అడిగారు అమ్మాయినా? ఏడు మీద మనసుందా? దేవుని కొరకు పరలోకం కొరకు బతకాలనుకునేవాడు ఎలా బతికాడు చూద్దాం. ఎవరి కొరకు? యేసుని ప్రేమించడం అంటే ఈయన ఎలా తన జీవిత విధానం కొనసాగించాడంటే యేసు ప్రభు కన్నా ఎక్కువ శ్రమలు అనిపించాలి అని గుర్తు బతికాడు. 39 దెబ్బలు 5 సార్లు కొట్టారంట. ఎన్నిసార్లు కొట్టారు? దొంగతనం చేశాడా?
కాని పని ఏం చేశాడు అప్పటి పాపం? ఏంటి ఏదైనా తప్పిదం ఉందా అతనిలో? ఏంటి వాళ్ళకి సంబంధించిన మనిషి కాదా పని? ఆ ఏరియా మనిషి కాదా పని? ఇక్కడ చూస్తే నేను చెప్తున్నా చూడండి, 5 యూదుల చేత 5 మార్లు ఒకటికి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు గత్తములతో కొట్టబడితిని. ముమ్మారు అంటే ఒకసారి రాళ్ళతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి ఒక రాత్రి పగలు సముద్రంలో వాడ దెబ్బతిని. హ్యాపీగా ఉండటం కాదు, పైన ఉండటం కాదు, నెలలో అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ, నదుల వల్లైనను, ఆపదల్లోనూ, దొంగల వల్లైనను, ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైనను, ఆపదల్లోనూ, అన్ని జనుల వల్లైనను, ఆపదల్లోనూ, పట్టణముల్లో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కాబట్టి సహోదరుల ఆపదల్లోనూ ఉంటుంది. ఇక్కడ ఆయన చెబుతున్నాడు. నేను 26 వచ్చిన ఒకసారి నేను చెబుతాను, మీరు కూడా చెప్పండి, ఓకేనా? ఏంటి ఏ ఫర్ యాపిల్ అంటే ఏం చెప్తారు? ఏ ఫర్ యాపిల్ అని చెప్తారా? విన్నారా ఎప్పుడైనా స్కూల్లో? అట్లాగే చెప్పాలన్నమాట. ఇది కూడా అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ, నదుల వల్లనను, ఆపదల్లోనూ, దొంగల వల్లనను, ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లనను, ఆపదల్లోనూ, అన్ని జనుల వల్లనను, ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రాలలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలనే ఆపదల్లోనూ ఉంటిని. 39 దెబ్బలు కొరడాలతో 5 సార్లు, ముమ్మారు రాళ్లతో, ఆ బెత్తంతో కొట్టబడి, రాళ్లతో కొట్టబడి, దొంగల చేత ఇబ్బంది పడి, బంధువుల చేత ఇబ్బంది పడి, ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా బైబిల్ మొత్తం ఒకసారి చూస్తే ఒక సందర్భం చెప్తాడు ధైర్యంగా, నేను క్రీస్తుని పోలే నడుచుకున్నానని చెబుతాడు. చెప్పాలంటే ధైర్యం ఉండాలి కదా అసలు ఆ మాట. ఎలా నడుచుకున్నాడంటే ఆయన? ఇంకా చెప్పాలంటే ఏది పోయినా ఏది ఏమైపోయినా ప్రేమ కలిగి ఉంటానని చెప్పాడు. ఏం కలిగి ఉంటాడు? శ్రమ అయినా, బాధ అయినా, ఉపద్రవమైన, మరణమైన, ఏమైనా సరే, ఖడ్గమైన, నేను ఏం కలిగి ఉంటానని చెప్పాడు. ఏంటి ఏం కలిగి ఉన్నాడంటే అతను ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడు చూడండి పిల్లరా. తర్వాత ఇక్కడ చూస్తే 27 వచ్చిన చూస్తే, ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా నిద్ర లేకుండా ఆకలి దప్పులతోనూ ఉపవాసం ఉంటూ చలిలోనూ సరైన వస్త్రాలు లేకుండా ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి ఎన్ని. అతను ఎందుకు చెప్తున్నాడంటే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నాకు ఇవన్నీ ఇక్కడేగా. కొన్నిసార్లు బస్సు ఎక్కామనుకోండి, సీట్ దొరకదు అనుకో, ఏముంది ఒక 5 నిమిషాల నుంచి వెళ్ళిపోతాంగా, పోనలే సీట్ కావాలా అనుకుంటారు కొంతమంది. ఏమనుకుంటారు? సీటు కొంచెమే ఈ పరిస్థితి. నేను ఒకసారి నెక్స్ట్ రోజు ఆదివారం ఏదో మీటింగ్కి వెళ్ళారు. అక్కడి నుంచి మద్రాసులో పరిచర్య కోసం పంపించారు. అక్కడ సువార్త అంతా చెప్పేవాడికి నైట్ 11 అయింది. ఇక ఆదివారం వెళ్ళాల్సిందంటే సడన్గా వెళ్ళాం. వెళ్ళి టికెట్ తీసుకుని వెళ్తే అసలు గుమ్మంకాడ నుంచుంటా కూడా ప్లేస్ లేదు. గుమ్మంకాడ నుంచుంటా కూడా అక్కడ తమ్ముడు శంకర్ ఉండేవాడప్పుడు, శంకర్ మాస్టర్ గారు ప్లేస్ ఉన్నట్టు ఎదురుగా గుమ్మం కాడ 2 ముగ్గురున్నారు. ఆడగా నేను అప్పుడు నుంచున్నా. నైట్ 11 ఇంటికి నుంచున్నా మద్రాసులో. సరే కాలు కదలటా కూడా అటు ఇటుగా ఇబ్బందిగా ఉందన్నమాట. ఎదురుగా అలాగే నుంచున్నాము. విజయవాడ వచ్చేపాటికి ఉదయం 7 అయింది. ఎంత అయింది? కొంచెం మధ్యలో కొంచెం మీద రోజంతా తిరిగి ఉన్నాం కదా, ఏమైంది కొంచెం లైట్గా నిద్ర అన్నదే. కొంచెం తూగినా సరే ఎక్కడ పడిపోతాం? లోపలికి వెళ్ళడానికి ప్లేస్ లేదు. నాకేమో బాగా అలిసిపోయి ఉన్నాను. లోపలికి వెళ్తే బాగుంటుందేమో, కొంచెం కనీసం బాత్రూమ్ దగ్గర నుంచోవచ్చు, కూర్చోడానికి లేదు అసలు అనుకుంటాకి. సుమారు ఎంత 7 గంటలు ఎంతో ఏదో ఉదయం 7 వరకు 8 గంటల వరకు నుంచున్నట్టున్నాను. అట్లాగే ఉన్నాయి. 11 ఇక్కడ వచ్చి అట్లా పడుకుంటే ఈ టైంకి లేదు, వాక్యం టైంకి జస్ట్ అట్లా పడుకుని నిద్రలేదు. వాక్యం టైంకి లేసే అవకాశం కూడా ఏదో రకంగా
లేకపోవడం జరిగింది. నేను ఆ గేట్ దగ్గర ఎందుకు అంత జాగ్రత్త ఉంచున్నాను చెప్పండి, చెప్పాలి. కష్టమైన పర్లేదు, ఎట్లా పట్టి చదువు చేస్తే విజయవాడ జాగ్రత్త. ఎట్లా పడితే అట్టున్నాను ఏమైపోతాం అనవసరంగా పడిపోతాం. ఉన్న దాంట్లోనే ఓపిక చేసుకుని ఆయన ఎట్టబడి నిలబడి రావడం జరిగింది. కూర్చున్న అవకాశం లేదు, అసలు కూర్చున్న అవకాశం మాత్రం లేదు. వచ్చేసానా ఇంటికి వచ్చానే లేదా, హాయిగా ఇంట్లో పడుకున్నా లేదా, మన భాష అర్థమవుతుందా, కేలు కుర్చీలో కూర్చున్నట్టు పెద్ద వయసులో ఉంటారు మీరు. అమ్మా సరిగా ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉన్నా లేదా ఏంటి, ఈ లోపల కూడా అంతే. ఏంటి కూర్చున్నా పర్లేదు, ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నిందలైనా పర్లేదు, నాపదలైనా పర్లేదు, దెబ్బలైనా పర్లేదు, అవమానాలైనా ఎక్కడికి వెళ్ళాలి, పరలోకం. మనకి ఇవన్నీ ఏమి లేవు, కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కళ్ళు ఆత్మీయంగా సాతాను పుడితనం చేసేసి ఏంటి దేవుడికి ఎంతో కొంత సమృద్ధిని ఇస్తే ఇక పర్లేదులే మనకి హ్యాపీనెస్ మామూలుగా అనుకుంటాం. ఏమనుకుంటున్నాం, కూర్చొని ఉంటే అరే మన నానిలయ్య గారంట ఉద్యోగం వదిలేశాడంట, గోల్ సంచయం మేము పడుకునేవాడంట, తన భార్యకి కొబ్బరి నూనె కూడా లేదంట, ఒకసారంట ఏదో సొరకాయ ఎవరైతే 3 రోజులు తిన్నారంట, జుట్టు అంతా నూనె లేకపోతే పడుకుని ఉంటే మేకలు తిరిగాయంట, ఈ జుట్టు కూడా పట్టేస్తున్నాయంట దూరం గారు జుట్టు, అదే గిట్లాగా ఏంటి అమ్మ మేము ఇంటికాడే ఉన్నాం అమ్మా, మీరు పనికి వెళ్తున్నారుగా, మీరు వచ్చేపాటికి అన్నం వండుతారు పిల్లలకి అనేదంట. ఒక వసారులో అద్దెకిస్తే, వసారు అంటారు తెలుసా మీకు, జమ్మీల్లో వసారు అంటారు, అక్కడ అద్దెకిస్తే అక్కడ ఉండి అన్నం వండి కనీసం ఆ గెంజి పారిపోతుంటే 4 రోజుల తర్వాత గెంజి మాకు ఏమంటే ఉపయోగపడుతుందని ఒక్క అన్నం మీద కూడా గెంజిలో పడకుండా ఆశాసి కాపాడలేదంట ఆవిడ. ఈ రోజుల్లో అలాంటి గుర్తొస్తాయి మనకి. ఏంటి నీతో పాటు మనం చూడండి ఎంత పైకి వెళ్ళారు, ఏం పైకి వెళ్ళారు, పౌరులు ఆ పైకి వెళ్ళారు. అనంతక్క చాలా పెద్ద మాటలు మారుకుంటే ఏంటి ఏం మారుకుంటారంటే అది ఎంతగా ఇంపార్టెంట్ నేను కెలపార్ట్మెంట్ అని మారుకుంటారంటావా, లేదా ఏంటి ఇంతకాలం వచ్చా కనీసం మంచి కట్లు కూడా ఇల్లు లేదు ఏంటి అని మారుకుంటారంటావా. నేను ఎప్పుడు తిరగలేదు చదువుతా అయ్యా జమలయ్యా విజయవాడ నిన్నగా మన నెలలో ఇల్లు కొనలేదా, నీవేంటయ్యా ఎంత పొలం పెట్టుకొని ఇల్లు తీసుకొని ఎంత ఉద్యోగం పెట్టుకొని పోతా ఉన్నాను, నువ్వు ఎప్పుడన్నా ఏదైనా ఇల్లు కొంటే వద్దామని అంటారు ముసలి అభివృద్ధి. ఈయనకి అక్కడ బండి ఎక్కితే మళ్ళీ పశు తోట వచ్చేవాడికి ఇక ఈయనక ఆలోచిస్తూ ఉంటాడు, ఏంటా పరిస్థితి, ఏంటి పరిస్థితి. ఆదివారం వాటికి పోయింది, ఇక సౌలు పౌరులు పోయాడు, ఇక మామ అయ్యగా అడుగుతుంటారు మన ఉండే జాగ్రత్త మనం ఉండాలి. మీరు రూపాయి సంపాదిస్తే ₹10 దేవుడి కొరకు ఎట్లాగైనా పేదల కొరకు వాడేలా మెయింటైన్ చేసుకోండి. మెతుకుపోతే బతుకుపోయేలాగా ఎంత జాగ్రత్తగా ఉన్నారు మనసులో గారు. ఏం తీసుకుపోతారు నాకు అర్థం కాదు, ఏం తీసుకుపోతారమ్మా. దాని పెద్ద చూడ చేశాడు అబ్రాహం గారు, అన్నీ అమ్మేసి మా ఊరిలో చెరువు అమ్ముకున్న వాడిని, మా ఊరు ఒక ఎకరం పొలం ఉంటే ₹1,00,000 1,20,000 అద్దె వచ్చింది సంవత్సరానికి. అద్దె అంటారు, మీరు ఏమంటారు, లీజ్. మనం లీజ్ అంటాం, ఇక్కడ అలవాటు ఏంటి బంగారు బాత్ అంటారు ఎకరాన్ని, ఏమంటారు అమ్మేశారు మొత్తాన్ని. మా ఊర్లో పొలం అమ్ముకునే వాడిని వేసి కన్నా బాగా ఘోరంగా చూస్తారు. ఎలా చూస్తారా, వేసిన బాగా చూస్తారేమో, పొలం అమ్ముకునే వాడిని అంత హీనంగా చూస్తారు. ఏంటి అసలు అంత హీనంగా ఇంకెవరు చూడలేరు మాట, తాకే పైకి కూడా అట్లేదు. ఏంటి ఏదో ఒకటి చూడుపాటు మాట్లాడుతుంటారు మా ఊరిలో ఏమంటారు, కాగా ఆయన కష్టపడ్డాడు మొత్తం అవ చేశారా, మరి ఈయన తమ చేశాడు ఏమో లిస్ట్ రాలేక. పౌరు గారే కనుక ఫ్లైట్ ఎక్కాడు అనుకున్నాం ఈ రోజులో ఉండి, ఎక్కడికి వెళ్ళేవాడు అంటారు చెప్పండి. పౌరు గారు ఫ్లైట్ ఎక్కాడు, ఆయనకి ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు హాయిగా అని చెప్పేవారు. మన వాక్యానికి వచ్చాడు పోయిన వారం పౌరు గారు, ఉదాహరణ అనుకుందాం, వాక్యం చెప్పేసి వెళ్ళిపోయాడు.
మా నారాయణ గారు వెంకటేశ్వర మీ సేవ వెళ్ళిపోండి అమ్మా, ఇవన్నీ శాశ్వతం కాదు అయ్యా చలపతి గారు జామరెడ్డి గారు ఒక్కొక్కరు అందరితో మాట్లాడి మా మమత అయ్యా రాఘవ అని చెప్పేసి అందరికీ ఇవన్నీ శాశ్వతం కాదమ్మా, దేవుడు రాజు అయ్యా దేవుడు పరిచయం చేయండి అయ్యా, నీళ్ళు కోసుకొని తినండి అని మనలోపం వచ్చింది. 4 ఆత్మన్నా రక్షించబడతాయి, దినాత్మలన్నా రక్షించబడతాయి, 4 ఆత్మలన్నా రక్షించబడతాయి. ఎవరి కోసం ప్రార్థన చేసి చనిపోండి, చచ్చిపోయిన తర్వాత ఆయన వాక్యం చెప్పేసి ఎక్కడి నుంచి గుజరాత్ అహ్మదాబాద్లో ఫ్లైట్ ఎక్కి ఇంగ్లాండ్ అడిగి లండన్ వెళ్తున్నాడు అనుకోండి, వెళ్ళిపోయింది మొత్తం కూలిపోయింది. పౌరు గారు దాంట్లో ఉన్నారనుకో, మనం ఎవరితో బాధపడతాం. అయినా చాలా గర్వాలకి ఏం చెప్తాం, మా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళారు, మనం ఎక్కడికి వెళ్తాం. మరి పరలోకం కోసం నీటి ఉడగలాంటిది అండి ఈ జీవితం. ఏ జీవితం అంట, వాళ్ళు కొంతమంది సెల్ఫీలు దిగారు. ఏదో డాక్టర్ గారు అండి ఎవరు సెల్ఫీలు దిగారు, ఇక ఇప్పుడే ఎక్కాం సెల్ఫీ వీడియో సంథింగ్ ఏదో ఒకటి దిగి వీళ్ళకి పంపించారు. ఏముంది 24 గంటలు కళ్ళు మూసుకుంటే లండన్ వెళ్ళిపోతాం అనుకుని ఉంటారు వాళ్ళు. కనీసం నేను అనుకుంటున్నాను మరి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత అన్న ఏదైనా తేడా వస్తే ఈ రోజు ధరించుకోవడానికి ఎత్తుకోవడానికి నాకు అవసరం లేదు. రన్వే నుంచి లెగంగానే టైం కూడా ఇవ్వలేదు, అసలు టైం కూడా ఇవ్వలేదు. నాకు విమానం చూసిన కానీ ఒక కోరిక ఒకటి ఉంది. సరే మీ ఇష్టం అయ్యా, నా కోరిక ఎంతమంది తెలుస్తారు, మనం కూడా మళ్ళీ ఇంకోసారి విమానం ఎక్కుతామని. నాతో పాటు ఎంతమంది ఎక్కుతారు విమానం, ఎక్కడ కొంతమంది. నాకు ఈ విమానం ఎక్కాలని ఉంది సంఘంతో, దేంతో ఎంతమంది ఎక్కుతారు విమానం, ఎందుకు వచ్చి తెగించి ఎక్కేద్దాం. ఏంటి అక్కడ ఎక్కితే పేడ చెరువు దిగిద్దాం, తెలియదు పేడ చెరువు అక్కడ తెలుసా మీకు, ముస్తాబాద్. ఏంటి అసలు కొంచెం కూడా అవకాశం ఉందంటే 1,00,000 చిల్లర ఉందంట పెట్రోల్ దాంట్లో లీటర్లో. మామూలు దానికి ఎందుకు 40,000 50,000 ఉంటుంది మినిమం. ఏంటి లాంగ్ గేలో ఎన్ని ఎక్కువ కొట్టించుకుంటారు, మినిమం ఉండేది నిమిషానికి వచ్చి 4 లీటర్లో 10 లీటర్లు కాలిద్దంట. ఏంటి మొత్తం అంత బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఇది కూడా కారణం. ఏదే ఆయిల్. చూడండి మనకి ఇబ్బంది ఏం లేదు. ఇక ఒకేసారి మనం ఒక 6 ఎకరం 7 ఎకరం ఎంతో గోపిని కనబట్టి కొంటాడు, మొత్తం వర్ష పెట్టేస్తారు. ఇక అందరూ ఒకే పాట ఊహించుకోండి. అసలు అంతకన్నా భాగ్యం ఉందండి. అసలు ఏంటి చెరువులో తీయటం వల్ల బాడీస్ ఉపయోగపడుతుంది మనకి. కొన్ని దొరికాయి, అవి కొన్ని దొరకలేదు కదా, మా బాడీస్ కొన్ని దొరికినాయా, DNA టెస్ట్ చేయాలంట. పౌలు గారు తన లైఫ్లో నేను నియమం ప్రకారం పోరాడాను, నాకు మన దేవ కిరీటం ఉంది, నేను మంచి పోరాటమో గురి వద్దకే నేను కళ్ళు తెలిసింది తెరపడినా తెలియదు. ఏంటి మారుమూసి పొందాడో పొందలేదా, పౌలు గారు మారుమూసి పొందాడు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పొందాడో పొందలేదా. మారుమూసి పొందానంట. యేసోవు గారు అమ్మాయి మారుమూసి పొంది ఇంటికి వచ్చిందంట. ఇంటికి వస్తే అక్క మారుమూసి పొందావా అంటే మారుమూసి పొందాను తమ్ముడు అన్నాడు. చాలా ఆత్మీయంగా ఉంటుంది, డాక్టర్గా చేస్తుంది, MBBS అయిపోయింది MD. నేను ఒకసారి ఫోన్ చేసి ప్రే చేసుకున్నాను బాబాయ్ అని, ఫోన్ ఎట్లా తర్వాత చేస్తున్నాను. డ్రెస్ కూడా చాలా జాగ్రత్తగా వేసుకునేది, దేవుడు చెప్తాను, చాలా ఆత్మీయంగా ఉండేది. చర్చిలో ఎప్పుడు మిషనరీ స్టోరీస్ చెప్పింది. ఆ సిస్టర్ మార్మస్ పొంది వెళ్తే వాళ్ళ అబ్బాయి అడిగాడు, అక్క మార్మస్ పొందామంటే ఇవన్నీ కొత్తగా కనపడుతున్నాయి అని అంట. ఏ తమ్ముడు ఎందుకు అడిగామంటే అబ్రహ్మయ్య గారు మార్మస్ పొందారు, అన్ని కొత్తగా కనబడినాయి అంట అన్నాడు. ఏం కనబడి అంట, నీ కొత్తగా కనబడితేనే మార్మస్ అన్నట్టు చెప్పాడంట. ఆయన అర్థమైన భాషలో నవ్వుకున్నారంట సరదాగా. పౌలు గారు మార్మస్ పొందిన తర్వాత తన మనోనేత్రాలు నిలబడి ఏది ఉపయోగమో ఏది ఉపయోగం లేదో జ్ఞానం అన్నది అతనికి, ఏది విలువైందో ఏది విలువ లేదో అతనికి జ్ఞానం అన్నదే వచ్చేసింది. అమ్మా ఇంకేం వింటారమ్మా, ఏంటి ఎంతమంది మార్మోసి పొందారు, మార్మోసి పొందామా. మార్మోసి పొందితే మనం దేనికోసం కష్టపడాలో అర్థమైంది, మనం దేని కొరకు చెమట కచ్చాలో అర్థమైంది. ఏంటి దేని కొరకు చేయాడ్చాలో కాలాడ్చాలో దేని కొరకు ప్రయాసపడాలో అని. ఏంటమ్మా ఇప్పుడు నుంచి 90 సంవత్సరాలు వీడియో పెట్టి మొదలుకుంటుంటే ఎవరి లాభం,
ఎవరికి లాభం ఉంటుందా? అసలు ఎలా ఉంటుంది? చాలా మంది నడితే తొక్కుకుంటాము, తగులుకుంటే కళ్ళు కనపడతలేదా అంటారు. ఏమంటారు? విన్నారేపడినా మాటలు విన్నారేపడినా? కళ్ళు ఇప్పుడు మన కళ్ళు కనపడుతున్నాయా పరిశీలి చేసుకోవాలి. మనకి ఏం కనపడుతుంది? పరలోకం కనపడుతుందా? స్టెప్పనికి ఏం కనపడిందంట? ఇలా ఒక పక్క రాత కొడుతున్నారు, కొడుతుంటే ఆయన ఏం కనపడుతుందంట? ఎవరు కనపడ్డారు ఇక్కడ? ఏంటి మనకి ఏం కనపడుతుంది ఇక్కడ? ఏంటి కళ్ళు పూసుకున్నా తెచ్చినా సరే లోకంలో మనిషిలే కనపడుతుంటే ఎట్లాగా? నేను ఇవాళ పావుగంట వాక్యం చెప్పి ఫస్ట్ ప్రార్థన, ఒక పాట, ఉత్తరపత్రాలు, సింగారాలు అన్నీ చేపిద్దాం. ఎవరితో చేపిస్తాం, ఏమైనా పర్లేదు, 3 అయినా 10 అయినా. ఏంటి మీకు ఎందుకని ఆరాధన మిస్ అవ్వాలి? మీకు న్యాయంగా పెట్టాలి, పెట్టేదేదో న్యాయంగా పెట్టాలి. ఏడుకు వచ్చిన వాళ్ళు వదిలేరు ఫాస్ట్గా. ఏంటి ఒక్కరోజుకే 2 గారాల్లో ఇబ్బంది పడతారు, తర్వాత నుంచి ఇంకా ఆనందంతో ఉంటుంది. పాటలు అయిన తర్వాత వస్తారా? ఏంటి పాటలు అయిన తర్వాత శుద్ధారాధన అయిన తర్వాత వస్తారు. ఏంటి పౌలు గారు తన కళ్ళు తెరబడి ఇంకా ఏది ఎప్పుడు భూ సంబంధమైన దానికోసం చూడలేదు. చూసినట్టుందా? ఏంటి ఏదో బతకడానికి తిన్నాడు అంతే. ఆయన భూమి మీద ఈ పెట్రోల్ కావాలని పనిచేయడానికి దాని కొరకే డేరాలు కొట్టుకున్నాడు. దాని కొరకే ఎప్పుడు వెనకేసుకోవడానికి కాదు. మనం ఏం చేస్తున్నాం? సోమవారం నుండి ఎప్పటి వరకు చెప్పండి, చెప్పలే గారు మీ సాక్ష్యం చెప్పండి. సోమవారం నుండి ఇప్పుడు దాకా ఒక్కోసారి ఆదివారం కూడా ఇచ్చేస్తాం, ఒక్కోసారి ఇప్పుడు ఇస్తున్నాం ఆదివారం కూడా. ఏంటి మన అన్నయ్య ఈ మధ్యన జీడి తోటలు అంటారు, ఐడియా ఉందా? జీడిపప్పు తోటలు తెలుసా? ఇప్పుడు వెళ్ళారా? నేను వెళ్ళాను. ద్రాక్ష తోటలు కానీ వెళ్ళారు. ఎప్పుడన్నా మామిడి తోటలు వెళ్ళారు పని అసోదరి నాయక వెళ్ళారు. ఎవరన్నా జూడి తోటలోకి వెళ్తే మొత్తం రాసి పోసారు, ఒడ్లు పోస్తే ఆయన చెప్పాడంట చాలా తోటలు అయిపోయినాయి, ఇంకేదో 1/2 ఎకరం ఎంత ఉందంట. ఎన్ని ఎకరం? 1/2 ఎకరం ఎంత ఉంది. అది కూడా పోస్తారు. ఇవన్నీ లారీలు వెళ్ళిపోయింది. వీటిని ఏం చేస్తారంట వాటర్ గారు అనుకుంటున్నాడు. నేను జంగారెడ్డి గుడి ఏరియాలో ఉంటాయి తోటలు. జాగ్రత్తగా నీ మాట చాలా జాగ్రత్త ఉంటారు మీరు. మొత్తం వచ్చాడంట పనిచేసే అతను, తోటలో అతను. ఎప్పుడు చూడండి అంట, నీకు ఏదో ఒకటి ఇవ్వాలరా, నీకు ఏదో ఒకటి ఇస్తాలేరా అంట. వాంటర్ వచ్చారంట. అయ్యా ఏం చేద్దామంటే అది మొత్తం ఆ రాసిన మొత్తం జీడిపప్పు బత్తాలు ఎత్తేసాయి. ఏంటి బత్తాలు ఎత్తేసి నువ్వు తీసుకో అన్నాడు. అదే టైంలో మన గోపి లాంటి వాళ్ళు వీడియో తీశారు. ఏం చేశారు? మరి ఫోన్ ఉన్నప్పుడు వీడియో తీస్తారా లేదా? సరదాగా వీడియో తీస్తే ఈ మాట పడింది. ఆయన వెళ్ళిపోయాడు, ఎడ్లబండి తీసుకొచ్చాడు, బత్తాలు వేసుకున్నాడు. ఇక ఈయన వాంటర్ గట్ట చదువుతున్నాడు. ఇక అయ్యా మీరు తీసుకెళ్ళమన్నారు కదా, దాంట్లో తీసుకొస్తామని చెప్పి అదే టైంకి గోపి వచ్చాడు. వచ్చి అయ్యా చూడు ఎంత క్లారిటీగా వచ్చిందంటే ఆయన మీతో చెప్పేప్పుడు అన్నాడంట. ఈయనేమో నాకు వచ్చేసి ఎనికట్లో 10 బస్తాలు జీడిపప్పు వచ్చేసిన చదువుతున్నాడు. ఫోన్ ఆన్ చేశాడు. అరే గారా వచ్చాడు, ఇదిగో ఇది మొత్తం ఎత్తేసా 10 బస్తాలు అవుతామంట, ఆ కట్టేసా ఆ గోడవ అయినా అన్నాడు. ఈయన తీసుకెళ్ళినట్టు వినపడింది. సంపూర్ణంగా గోడవ అయిన అన్న మాట దేంతో వినపడుతుంది? ఈయన మొహం చూసి ఏం చెప్తాను? ఇక నేను వీరి ఈయన చూశాను అంటున్నాడు. ఈయన ఇంతో పొరపాటు. అక్కడ ఏమింటో పొరపాటు? హాస్పిటల్ లేదా కాదు ఇది చెందిందంటే అది ఎవరిది చెప్పండి? అది ఎవరిది? వాంటర్ కాదు, అది ఎవరిది? ఈయనదా? ఏమండి ఏంటి చెప్పాలి? ఇది ఎవరిదే? ఇది గోడ కానీ ఇది కానీ ఇది ఎవరికి చెప్పాలి? వాంటర్ కాదు, నాదా? మాట్లాడండి. బంగారు పులుసు వేసుకొచ్చి పట్టుకుంటే పులుసు ఇది ఎవరిది? నీదా? నువ్వు తీసుకెళ్తావేంటి? పిల్లలు వచ్చేస్తారు, ఇక అది పెట్టిలో పెట్టి ఆ ఒక్కరికి తీయలేదు. స్నానం చేసేప్పుడే తీసేస్తారు, స్నానం చేసేప్పుడే తీసిపోయినా చెవులకి బంగారం ఉన్నాయి. ఎంతమంది ఉన్నారు? చెవులు బంగారం ఉన్నాయి. చేస్తున్నామ్మా నేనేం తీసుకోండి, నేను మీరు కాళ్ళు పట్టుకుంటే తీసుకోండి. ఏంటి మీరు 4 రోజులు ఉపాసన నేను తీసుకోమని తీసుకోండి. నాకు ఎంత వచ్చింది? ఏంటి ఎంతమందికి ఉన్నాయి చెవులు బంగారాలు ఉన్నవాళ్ళు? ఏంటి బియ్యి ఏంటి ఇక వీడియో చూపిద్దామంటే అక్కడ చూపిస్తాడు వీడియో, ఎక్కడ కాదు. ఏంటి మూవీ వెళ్దాం అన్నది కదా.
కార్యక్రమం చేసే ముందు వాళ్ళ అమ్మాయి ఓ ఏడుకుంటారు. చివరికి ఏంటమ్మా అంటే నా దగ్గరికి వచ్చి చెప్పింది, చోరీ తీయలేదయ్యా అంటుంది. పిచ్చి అయినా బాగుండేది పాపం, అతను చక్కగా మొహం నిండుగా వెళ్ళేది. ఏంటి పిచ్చోళ్ళు, పిచ్చి పెట్టుకున్న వాళ్ళు ధన్యులు. కనీసం మట్టిలోకి ఆ పిచ్చి అని వెళ్ళింది కాక బంగారం వేసుకుంటే చెవులు మొత్తం బోర్డు చెవులతో వెళ్తారు మీరు. బంగారం నువ్వు చేయలేదమ్మా, బోర్డు చెవులతో మట్టిలోకి వెళ్ళింది కాక. నీ కాదయ్యి ఏంటి నీ అయ్యి గోపి వీడియో తీసారో తెలియదంటే వీడియోలో కనబడిందా లేదా? 10 బస్తాలు జీడిపప్పు ఏమైపోయింది? ఆయన ఏమన్నాడు, ఈ భూమి నాది, ఈ ఆకాశము నాది, కలిగినది అది అంట ఆయన. ఎవరు తీసుకెళ్తామంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే మీ బంగారం రావాలి, మీ వస్తువులు రావాలి, మీరు ఏం సంపాదించు, ఇది కాదు. మరి ఏమంటున్నామంటే అయ్యగారు ఇప్పుడు వాక్యాలు చెప్పాడు, అరే వీడు బాగా కష్టపడుతున్నాడు రా, పాలు నుంచి వస్తున్నాడు, వచ్చి నడిచి వస్తున్నాడు, 9 వస్తున్నాడు, 5 కష్టపడుతున్నాడు అని వాండర్ గారు జమీందార్ గారు బాగా వేసి సైకిల్ కొన్నాడు అంట. తెలుసా స్టోరీ? ఎంతమంది తెలుసు? ఏం కొన్నాడు? సైకిల్ కొన్నాడు. తర్వాత నుంచి ఎందుకు వస్తున్నాడంట చెప్పండి? 9:15కి 9:30కి నాగేశ్వర గారు 10కి కూడా వస్తున్నాడంట. మొత్తం చూపించేవాడంట, రోజు తుడిచేవాడంట. రోజు ఏం చేసేవాడు? ఇప్పుడంటే వచ్చినాయి, ఇప్పుడు ఓసలి వస్తున్నాయో లేదో తెలియదు. ఓసలు ఉన్నాయా చక్రాలు? బళ్ళకి లేవన్నమాట ఓసలే. ఆ ఓస తుడిచేవాడంట, నీట్గా తుడిచేవాడంట. నీట్గా తుడిస్తే ఆ రోజున ఎందుకురా లేట్కి వస్తున్నాం, ఇంతవరకు నడిచి వచ్చినప్పుడే 9కి, ఇప్పుడు 10 బాగుంది అంటే ఏంటంటే జమీందార్ గారు సైకిల్ తుడుచుకోవద్దంటారా అంటున్నాడు. ఏంటన్నా సైకిల్ ఇచ్చినందుకు? ధనమ్మక్క మీరు చెప్పండి. సులేఖ బాగా చెప్పింది. సైకిల్ ఇచ్చింది ఎందుకమ్మా? నేను సైకిల్ అంటే అక్కడ ట్రాక్టర్ నిలబడితే ఏంటో నాకు అర్థం కాదు. నేను అన్నా సైకిలా ట్రాక్టర్ అన్నా? గోపిండి వాళ్ళు చెప్పు. వెంకటరావు అంటున్నాడు, అసలు పొగలు పడుకోకూడదయ్యా, నాకు తిరుగుతామంటే అలవాటు అయిపోయి దేవుడి కోసం ఆడకుండా ఆరోగ్యం కూడా వచ్చింది అంటున్నాడు. గోపి మేము నిర్ణయం తీసుకున్నాం, ఇక ఏ పని ఉన్నా లేకపోతే పనులంతా తిరుగుతానే ఉన్నామయ్యా అనుకున్నాం. లేకపోతే అదేదో ఏదో ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం వస్తే అక్కడ ఎప్పుడన్నా నేను మొన్న అన్నాను, ఎప్పుడన్నా కాలువలు తీయడమో ఇది అంటారు, కాలువలు చెప్తాను ఎప్పుడు తెలియదయ్యా అన్నాడు. తీద్దామంటే చూద్దాం ఉంటాడంట. ఏం చేద్దామంటాడంట? బారు కర్రకి ఏదో చిన్న బారు ఉంటుందంట, దాంతో ఇది తీస్తారంట, ఏదో అడ్డు పడితే తీస్తారు, వాటర్ వెళ్తారు. నేను అడిగాను, నిన్నే అడిగాను, ఎప్పుడైనా తీస్తానంటే చూస్తామంటానయ్యా అన్నాడు. నేనంట సోతాముండి ఇంటికి వచ్చి మళ్ళీ బాగుంటుందిగా పడుకుంటే ఎక్కడయ్యా అని చెప్పాను. సరే పడుకుంటే పడుకున్నాడు. ఏంటి ఒక పక్కనేమో చిన్న తల్లి, ఒక పక్కన చిన్న అబ్బాయి, ఒక పక్కన అక్కడ వాళ్ళు కళ్ళు పూసుకుని వాడుకుంటాం, ఇక్కడ ఈయన కళ్ళు పూసుకుని వాడుకుంటాం. ఏంటి జాతర కోసం తిరిగేప్పుడు, టాటర్ కోసం తిరిగేప్పుడు, ఆఫీస్కి వెళ్ళేప్పుడు మాత్రం నిద్ర పడుతుంది. ఏంటంటే జమీందార్ గారు అంటే మేరీ వేసాక ఆయన అన్నాడంట, ఏంటి సైకిల్ పాడేదా? ఏంటంట సైకిల్ పాడైపోద్దండి, మరి మన చేసేటంటే చివరికి ఏంటి సైకిల్ ఇచ్చి తప్పు చేశాడు నీకు అనుకున్నా అంట ఆయన. ఏం తప్పు చేశాడు? తప్పు చేసింది ఎవరో? దేవుడు బాధపడాలి మన విషయంలో. అరే రే వీళ్ళకి అనాసం డాక్టర్ ఇచ్చానే, శుభ్రంగా తెల్లారు 4 నుంచి నైట్ 11 దాకా పాస్టర్ గారు తిరిగేవాడే, అనాసం ఈ రాజరాజపేటలో ఉద్యోగం దొరికిందే. ఏంటి అనాసం నేను ఇచ్చి తప్పు చేశాను వీళ్ళకి. ఏంటంట అమ్మ బుధవారం పని అమ్మ, అయ్యా మా మీటింగ్ ఉందయ్యా అన్నాను. ఏంటి మీటింగ్? ఫోన్లో మీటింగ్ అంట. ఉద్యోగం అయ్యా. ఒకసారి మా మాస్టర్ గారి దగ్గరికి వచ్చారు, వచ్చి ఇంట్లో చేయటమేనా అమ్మ వర్క్ చాలా బాగుంటుంది, మీరు కూడా జాయిన్ అవుతారా అంటారంట. ఆయన వాళ్ళు చేసేదే తప్పు, దేవుడు పని చేయాల్సిన అంత లోపల పని చేస్తే ఇప్పుడు ఎవరు లాగుతారమ్మా నిన్ను? ఒకరోజు బతుకున్నా అందరూ చెప్పండి, దేవుడు పని చేసి చచ్చిపోవడం. రోజు కొంచెం సమయం అన్నా దేవుడు పని చేయడం. మీ మాట్లాడుతుంది కనీసం ఒకరికైనా సాక్షి చెబుదాం. ఏంటి అవునే కదా, రోజుకి ఒకరికి సాక్షి చెప్పామనుకో 30 రోజులు ఎంతమంది అయితే చెప్పాలి? 2 నెలలకి, సంవత్సరానికి
సరే సంవత్సరం బతిదాం, ఎక్కువ బతిదాం అనుకుంటున్నాం. సంవత్సరానికి ఎంతమంది సువార్త చెప్పినట్టు నువ్వు ఏంటి? కార్యక్రమం అయిపోగానే ట్రాక్టర్లు రావు కానీ వీళ్ళు వస్తారు 365 మంది. మా సురేఖ యొక్క సాక్ష్యం చెప్పడం వల్లేనమ్మా మేము మారాం. ఇప్పుడు 300 మంది 65 మంది అయ్యాం. రోజు చెప్పేది మీరు చెప్పారంట. ఆ రోజు నుంచి మానలా. ట్రాక్టర్ వచ్చిందా? ఏమండి ట్రాక్టర్ వచ్చిందంటే అంబాపురంలో స్థానంలో కేవలం ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మనం దీన్ని పట్టుకున్న మందిరాలు ఉన్నాం, కానీ ఇది వెళ్ళిపోయిన తర్వాత సినిమా హాల్ వదలగానే అమ్మాయి అయిపోయింది బాబు అన్నట్టు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఎవరి పనాలు చేసుకున్నట్టుగా అయిపోతుంది. ఎవరి పనాలు కళ్ళు తెరబడి అంటే ఏది మంచిదో ఏది చెడో తెలియట్లా. ఏంటి మన చర్చి మొత్తం ఫ్లైట్లో ఉంటే ఏమయ్యేది చెప్పండి? ఊహించుకున్నాం. అయ్యగారు అమ్మన్నారు కంటే ఫ్లైట్లో ఉన్నాను ఊహించుకుంటున్నాను అని చెప్పండి. పక్కన ప్రార్థన చేస్తాను, నేను ఫ్లైట్లో ఉన్నాను ఊహించుకుంటాను. జరిగిన 4 రోజులు అయిందా? ఇప్పుడు ఎక్కడి నుండి ఉంటాం మనం చెప్పాలి. పరలోకమా నరకమా? వేరు పక్క ఏంటి? వేరు పక్క రోజు వచ్చి నా దగ్గరికి వచ్చి అయ్యా కార్యక్రమానికి డబ్బులు ఇచ్చాయి అంటుంది. నీకు నమ్మతల్లి ఏమైనా పెళ్లి కార్యక్రమా లేదా ఇంట్లో చుట్టుకోవడం అంటే కాదు. ఇది దేనికంట నేను చెప్పను, అక్కయ్య చెప్పింది అయ్యా అయినారు చెప్పండి. డలాసి పక్క మీరే ఫ్రెండ్స్గా సిద్ధపాటు మాట ఏంటి? మనమే కనుక ఫ్లైట్లో ఉంటే ఎవరు మాట్లాడండి? నేనే కనుక ఫ్లైట్లో ఉంటే ఎక్కడుండే వ్యక్తిని ఎక్కడుంటాం? గోపి గారు ఎక్కడుంటామంట? జమలి బెదరు సిద్ధపాటు కలిగి పౌరులాగా ఏం కాదు అనుకుంటే పౌలే కనుక ఫ్లైట్లో ఉంటే ఎక్కడుండేవాడు చెప్పండి. డౌట్ ఏమైనా ఉందా? ఎవరికన్నా డౌట్ లేదుగా? మనకేమైనా డౌట్ ఉందా? కొంచెం డౌట్ అంటే అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొంచెం డౌట్ అనిపిస్తుంది. ఏమో కొంచెం డౌట్ ఏంటి? డౌట్ ఉంటే అన్ని విషయాలు సరిగా చేసుకోండి. ఇక్కడ నుండి దేవుడు పని చేయండి. ఎవరు పని చేయాలి? ఎవరిని అడిగారు అనుకోండి. ఎన్ని రోజులు నేను మార్పు కొత్తలో 2 సంవత్సరాల తర్వాత పెళ్ళి అయింది. ఇక్కడికి వచ్చాను సంవత్సరాల తర్వాత. ఇక్కడికి వస్తే సర్లే మా 2 గద్దెర పొలాలు ఉంటే మా ఇంటికి వెళ్ళాం. నా మామగారు అత్తయ్య గారు ఉన్నారు. ఉంటే ఏంటయ్యా ఇట్లా పక్కగా అయిపోయావు, తిండి తినవు, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి పేషెంట్లా ఉన్నావు, ఏ పెళ్లి కొడుతుంది అంత సరదాగా అట్లాగే ఉండేది. ఏదో బాగా ఇక మొత్తం లోపలికి వెళ్ళిపోయి మరీ దారుణంగా ఉన్నాం. ఉపవాసం ఉన్నాం. అంటే నేను అన్నాను ఒకే మాట, నేనే సరిగ్గా చెప్పాలి సమాధానం. ఏమన్నా ఏమన్నామా ఈ జీవితం నువ్వు ముందో నేను ముందు ఎవరికి తెలుసు అన్నా. ఏమన్నా రాయితీ రాకుండా తెలియదు, పరలోకి వెళ్ళాలి అన్న. ఆవిడ పాప దగ్గర 10 సంవత్సరాల దాకా చెప్పింది జనాలకి. నేనేదో నేర్చుకున్నాడు అని అడిగితే నువ్వు ముందా నేను ముందా అన్నాడు. నేను మంచి ఉద్దేశంతో అన్నాను. నేను అప్పటి నుంచి జాగ్రత్తగా మాట్లాడాలి అంటే నాకు తెలుసు, బావ నాకు తెలుసు, ఆమెకు అట్లా అర్థం కాల. అసలు అమ్మా ఎప్పుడు వెళ్ళిపోతావో అన్నట్టు అర్థమైంది. చాలా బాగా ఇస్తున్నా కదా, ఎట్లా కూడా అర్థమైందంటే అవన్నీ. నేను ఈ శరీరాన్ని ఏముందమ్మా అని నా ఉద్దేశం. ఈ శరీరాన్ని ఏముంది, మన కళ్ళు మూసుకుంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం. కానీ అక్కడ పరలోకం గురించి అక్కడ కనబడతలే. అక్కడ ఏంటి వాస్తవం? అదే మాట వాస్తవమా? అదే అమ్మా ఏంటి ఉన్న బిల్డింగ్ అయినా అమ్మేసి 3 కూతురు మొత్తాలే తెలియదు. ఏంటి ఆ టైంకే వస్తారు. అవకాశం ఉంటే ఫాస్ట్ గారు మీరు కొంచెం న్యాయంగా పంచండి, మీరు న్యాయంగా పంచుతారు. ఉండగానే అమ్మేసి మన సహవాసంలో 100 మంది ఉన్న సేవకులు మనిషికి ₹1,00,000 ఇచ్చేసి తక్కువ ఉండేది ఏంటి, లేకపోతే ఏదో ఒకటి పేదలకు ఇచ్చేసి చచ్చిపోతే పనిలో వెళ్ళాలంటే పేరు చెప్పాను అర్థమైపోతుంది. ఏంటి అర్థం అవ్వాలకే అర్థమైపోతుంది. ఎందుకు వచ్చిందండి? చక్కగా దేవుని సన్నిధిలో పౌరులాగా కళ్ళు తెచ్చినట్టు బతుకు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. మోకరించగలిగిన వాళ్ళు మోకరిస్తే చిన్న ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడివి, చాలని దేవుడు, ఈ సన్నిధిలో తోడుగా ఉంచండి.